ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. Hello Andy, I'm Anita and I'm here with you all to tell you all the two prepositions. Since, for. ఎప్పుడు యూస్ చేయాలి చెప్తాను అన్నాను కదా, చెప్తున్నా క్లియర్గా వినండి. ఓకే, సిన్స్, ఫర్. మీరు వినుంటారు కదా, సిన్స్ అంటే స్టార్టింగ్ టైం, ఏదో పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం అంటే. బట్ మనం ఏంటంటే క్లియర్గా దాని యూసేజ్ తెలుసుకోవాలి, ఎక్కడ పర్టికులర్గా ఎక్కడ యూజ్ చేస్తున్నామని. ఒకటి గుర్తుపెట్టుకోండి, సిన్స్ అన్నది ఒక పని ఎప్పుడు స్టార్ట్ చేసామో చెప్పాలంటే యూస్ చేయాలి. సిన్స్ స్టార్ట్ చేసిన టైం చెప్పడానికి, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సిన్స్ స్టార్ట్ చేసిన టైం చెప్పడానికి. ఫర్ అన్నది ఇంకా టోటల్ టైం చెప్పడానికి, అంటే ఒక పని స్టార్ట్ చేసి టోటల్గా ఎంత టైం అయింది అని చెప్పడానికి మనం ఫర్ యూస్ చేస్తాం అన్నమాట. ఇట్లా కూడా సరిపోదు, ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్స్ కావాలి. ఇప్పుడు నేను 2017 నుండి టీచ్ చేస్తున్నాను అనుకోండి. ఐ హావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2017. ఇక్కడ నేను ఎందుకు సిన్స్ 2017 అన్నానంటే, నేను ఆ పని అప్పుడు స్టార్ట్ చేశాను. ఏ పని? టీచ్ చేయడం అన్న పని 2017లో స్టార్ట్ చేశాను, అప్పుడు స్టార్ట్ చేశాను. సో సిన్స్ 2017 అంటున్నా. నేను స్టార్ట్ చేసి టోటల్గా ఇప్పుడు 2017 అంటే 7 years అయింది. సో ఫర్ 7 years అని అంటాం. ఐ హావ్ బీన్ టీచింగ్ ఫర్ 7 years. అర్థమైందా? టోటల్గా చెప్తున్నాం మనం ఆ టైంని అంటే ఫర్ యూస్ చేస్తాం. ఆ పని ఎప్పుడు స్టార్ట్ చేసామో చెప్పాలి అని అంటే సిన్స్ యూస్ చేస్తాం. ఇప్పుడు సిన్స్ అని యూస్ చేస్తూ మనం ఇయర్స్ చెప్పొచ్చు. ఇలా 2017, 2019, 2020 ఇట్లా ఎనీ ఇయర్ చెప్పొచ్చు. అప్పటి నుంచి అని 2017 నుండి సిన్స్ అని యూస్ చేస్తూ మనం ఒక మంత్ని మెన్షన్ చేయాలి. సిన్స్ మే, సిన్స్ జూన్, సిన్స్ జూలై. ఐ హావ్ బీన్ మేకింగ్ వీడియోస్ సిన్స్ జూలై. సిన్స్ అని యూస్ చేస్తూ ఒక మంత్ని మెన్షన్ చేశాను. సిన్స్ అని యూస్ చేస్తూ ఒక ఇయర్ని మెన్షన్ చేశాను. సిన్స్ అని యూస్ చేస్తూ ఒక డేట్ని మెన్షన్ చేయొచ్చు. ఐ హావ్ బీన్ ఏం చేస్తున్నా నేను, ఏదన్నా చెప్పండి, బట్ సిన్స్ అని యూస్ చేస్తూ ఒక డేట్ని మెన్షన్ చేయొచ్చు. ఐ హావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 12th of this month. దిస్ మంత్ 12th నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను. ఐ హావ్ బీన్ టేకింగ్, ఆర్ మీరు చెప్పొచ్చు, ఐ హావ్ బీన్ అటెండింగ్ ద క్లాసెస్ సిన్స్ 14th of this month. ఈ నెల 14th నుంచి క్లాసులకు అటెండ్ అవుతూ ఉన్నాను. సిన్స్ అని యూస్ చేస్తూ ఒక డేట్ని మనం మెన్షన్ చేయొచ్చు. అలాగే సిన్స్ అని యూస్ చేస్తూ మనం ఒక వీక్ డేని మెన్షన్ చేయొచ్చు. సిన్స్ మండే. I have been using this phone since Monday. I have been using their laptop since Tuesday. Atla. I have been traveling since అని చెప్పి ఏదో ఒక ఏ పని అయినా ఆ పని అప్పటి నుండి అంటే ఆ పర్టికులర్ డే నుండి స్టార్ట్ చేస్తున్నాను అన్నట్టుగా చేస్తూ ఉన్నాను అన్నట్టు సిన్స్ అని యూస్ చేస్తూ ఒక వీక్ డేని మనం మెన్షన్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ది ఎంటైర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఓన్లీ. ఓకే, సిన్స్ అని యూస్ చేస్తూ డే, తర్వాత టైం చెప్పొచ్చు. సిన్స్ 10 o'clock, ఎనీ టైం, క్లాక్ టైం ఒకటి చెప్పొచ్చు. ఐ హావ్ బీన్ షూటింగ్ వీడియోస్ సిన్స్ 9 o'clock. 9 o'clock నుండి వీడియో షూట్ చేస్తూనే ఉన్నా. షీ హాస్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ 1 o'clock. 1 గంట నుంచి వెయిట్ చేస్తూనే ఉంది. టైం చెప్పినప్పుడు కూడా సిన్స్ని యూస్ చేస్తాం. అలాగే సిన్స్ చెప్పి సిన్స్ మార్నింగ్, సిన్స్ ఈవినింగ్, సిన్స్ ఆఫ్టర్నూన్, సిన్స్ లాస్ట్ నైట్. ఓకేనా, ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఇంకా సిన్స్ మార్నింగ్ పార్ట్స్ ఆఫ్ ద డే ఉంటుందా, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, అట్లాంటివి కూడా మనం సిన్స్ అని యూస్ చేస్తూ చెప్పొచ్చు. ఓకేనా, ఇయర్స్, మంత్స్, డేట్స్, డేస్, టైము, ఇలా పార్ట్స్ ఇవి అన్నీ మెన్షన్ చేసాం చూడండి ఇక్కడ. అదే ఫర్ అనుకోండి, ఫర్లో జస్ట్ టోటల్ టైం కదా మనం చెప్పేది. ఇక్కడ సిన్స్ 7 years అన్నట్టు, అంతే. సిన్స్ 8 years. మంత్స్ చెప్పాలంటే టోటల్ మంత్సే చెప్తాం. సిన్స్ ఫర్ 4 months. ఐ హావ్ బీన్ టేకింగ్ ద మెడిసిన్ ఫర్ 4 months. 4 months నుంచి మెడిసిన్ తీసుకుంటూ ఉన్నాను. టోటల్ టైం కదా 4 months అన్నది, అందుకు. ఫర్ 3 days.
షీ హెజంట్ బీన్ రెస్పాండింగ్ ఫర్ 3 days. 3 days నుంచి అతను రెస్పాండ్ అవ్వట్లేదు. టోటల్ టైం. తర్వాత అవర్స్ కూడా చెప్పొచ్చు. ఫర్ 3 hours, 4 hours, 6 hours, 5 hours. She has been practicing for 5 hours. He has been working for 6 hours. 6 గంటల నుంచి అంటే టోటల్ టైం చెప్పడానికి ఇట్లా అవర్స్ అని మెన్షన్ చేస్తూ చెప్తాం చూడండి. వీక్స్ కూడా చెప్పొచ్చు. ఫర్ 2 weeks. I have been using this laptop for 2 weeks. 2 weeks నుంచి ఇలా ల్యాప్టాపే యూస్ చేస్తూ ఉన్నాను. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏదైనా పెట్టుకోండి, బట్ వీక్స్ అని మెన్షన్ చేసినాము అంటే ఫర్ 2 weeks అని. టైం, టోటల్ టైం, ఐ మీన్ అవర్స్లోనే కాకుండా మినిట్స్లోను, సెకండ్స్లోను కూడా చెప్తాం కదా. సో ఫర్ 2 minutes, ఫర్ 3 minutes, ఫర్ 6 minutes ఇట్లాంటివన్నీ ఏదైనా. ఫర్ 10 minutes. ఐ హావ్ బీన్ హోల్డింగ్ దిస్ కెమెరా ఫర్ 10 minutes. 10 minutes నుండి కెమెరా హోల్డ్ చేస్తూనే ఉన్నాను. అట్లా టోటల్ టైం చెప్పడానికి ఫర్ యూస్ చేసాం. స్టార్టింగ్ టైం చెప్పడానికి సిన్స్ యూస్ చేసాం. చూడండి ఏమున్నాయి. మనం ఆ పర్టికులర్ స్టార్టింగ్ టైంని ఒక ఇయర్గా, ఒక మంత్గా, ఒక డేట్గా, ఒక వీక్ డేగా, ఒక టైం చెప్పి, పార్ట్స్ ఆఫ్ ద డే చెప్పి, ఇంతే. ఇంకా మనం ఇంతకు మించినవే ఉండవు, ఇవే యూస్ చేస్తాం. ఫర్ కూడా అంతే, ఇంతే. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సిన్స్ పెట్టాల్సిన చోట సిన్స్, ఫర్ పెట్టాల్సిన చోట ఫర్ పెట్టండి. కొంచెం కేర్ఫుల్గా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి విని రాసుకుంటే కనుక ఇవి ఇంకా అస్సలు మిస్టేక్ అవ్వదు. ఓకేనా? ఇంకా ఈ ప్రిపోజిషన్ ఫర్ టైం వర్డ్ గా కాకుండా, అంటే ఇట్లా టైం కి ముందు కాకుండా చాలా యూసేజెస్ ఉన్నాయి. చాలా అంటే చాలా యూసేజెస్ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, బట్ టైం కి ముందు పెట్టాల్సి వచ్చినప్పుడు ఎలా పెట్టాలి అని మాత్రమే అన్నమాట. ఈ సిన్స్ కూడా అంతే. ఇది ప్రిపోజిషన్ మాత్రమే కాదు, ఇది ఒక కంజంక్షన్ కూడా కదా. సిన్స్ ఐ వాస్ బిజీ, ఐ కుడ్ నాట్ ఆన్సర్ యువర్ కాల్, ఇట్లాంటివి ఉంటాయి. అది కంజంక్షన్ అన్నమాట. మనం కంజంక్షన్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు అప్పుడు ఆ సెన్స్ వేరే వస్తుంది. ఇది ప్రిపోజిషన్ టైంకి ముందు యూస్ చేస్తాం అన్నంత వరకు గుర్తుపెట్టుకోండి. దీనికి కూడా యూసేజెస్ చాలా ఉన్నాయి. ప్రిపోజిషన్స్ అన్న కాన్సెప్ట్ లో డిస్కస్ చేద్దాం దీనికి ఉన్న యూసేజెస్. ఇప్పటికీ సిన్స్ ఫర్ మధ్య డిఫరెన్స్ అంతే ఇంకా. ఓకేనా అండి? I'll see you all next time with some other concept. Bye bye. Take care.